చిన్న ప్రార్థన చేస్తున్నామండి. ప్రియ పరలోక మందుల మా తండ్రి, ఉదయకాల సమయంలో నీకు జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకుంటున్నాను తండ్రి. చెప్పబడుతున్న మాటలు లోటుపాట్లు ఉంటే సరి చేసుకునే వాటిని కృపను తెచ్చాము. క్రీస్తునామని ప్రార్థనకి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ముందు మీకు చెప్పినట్లుగా ఆరోగ్య రహస్యం 9 అండి. 12 అవ్వలేదండి. టైం చూసుకున్నారు ఒకసారి గడియారం. 12:10కి వదిలేస్తాం. ఆరోగ్య రహస్యం 9. 8 ఆరోగ్య రహస్యాలు మీకు యూట్యూబ్లో ఉన్నాయి. 8 ఆరోగ్య రహస్యాలు యూట్యూబ్లో ఉన్నాయి. 9దండి ఇది ఆరోగ్య రహస్యం. రోగం రావడానికి కారణాలేంటి? రోగం రావడానికి కారణాలేంటి? రోగం రావడానికి కీర్తన గ్రంథం చూడండి. అందరూ తీయగలిగిన వాళ్ళందరూ 38 అధ్యాయం 3వ వచనం. పిల్లలు మాట్లాడొద్దు, చూడాలి. పీటర్ వినాలి. కీర్తన గ్రంథం 38 అధ్యాయం 3వ వచనం. నా వైపు చూడాలి. కీర్తన గ్రంథం 38 అధ్యాయం 3వ వచనం. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచి పోయెను. సరే మళ్ళీ చదవండి. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను. మళ్ళీ చదవండి, అర్థమైంది బాగా. దేవుని కోపము వలన. కోపమా కోపాగ్నియ? నీ కోపం వలన కాదండి, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను. ఇంతకీ దేవుడి కోపం ఎందుకు వచ్చింది? మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే దేవుడి కోపం రాకుండా చూసుకోవాలి. అర్థమవుతుందా మీకు? ఆరోగ్యం కావాలి అంటే దేవుడికి మండే పని చేయకుండా ఉండాలి. మీకు అర్థమవుతుందా? నీ కోపాగ్ని వలన నా శరీరమునకు ఆరోగ్యమును విడిచి పోయెను. మళ్ళీ చదవండి. దేవుని కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచి పోయాను. మనకి ఏ అనారోగ్యం వచ్చినా వెంటనే ముందు మీరు అనుకోవాల్సింది ఏంటంటే, దేవుడికి నచ్చని పని ఏదో నేను చేశాను. అది మనకు తెలియచ్చు, తెలియకపోవచ్చు. కానీ అనుభవించేవాడికి తెలిసిపోద్దండి. అనుభవించేవాడికి ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. డాక్టర్ గారు గోంగూర తింటే దురదలు వస్తాయేమని సంవత్సరం క్రితం చెప్పారు. సంవత్సరం అంతా తినకుండా ఉంది. లాస్ట్ రోజు తింది, దురద వచ్చింది. డాక్టర్ గారు చెప్పిన విషయం మర్చిపోదు. మనకు అనారోగ్యం వచ్చిన వెంటనే చేసిన పాపం వెంటనే గుర్తుకొచ్చేస్తుంది అంటే ఎవ్వరూ చెప్పక్కర్లేదు. దానికి ఏమంటారంటే మన మనస్సాక్షి మనకు ఒక ధర్మశాస్త్రం. అది చెప్పిద్ది, నాన్న నువ్వు దేవునికి వ్యతిరేకమైన ఈ పని చేసావు కాబట్టి జాగ్రత్త అని హెచ్చరిస్తుంది. మళ్ళీ ఇది రిపీట్ అవ్వకుండా చూసుకోమని కూడా చెప్పిద్ది. ఇందుకే దాని కింద చూడండి 38:3. రోగం రావడానికి ప్రధాన కారణాలు 4 అండి. రోగం రావడానికి ప్రధాన కారణాలు 4. మొదటి కారణం పాపం, రెండో కారణం అపవాది, మూడో కారణం దేవుడు, 4వ కారణం మనం. చెప్పు, మీకు అర్థమైందా? మనకు శరీరానికి రోగం రావడానికి ప్రధాన కారణాలు 4. 1 మన పాపం, 2 సాతాను వలన, 1 మన పాపం వలన, 2ది సాతాను వలన, 3ది దేవుని వలన, 4వది మన ఆహారపు అలవాట్ల వలన. మొదటిది 2ది ఇప్పుడు చూసుకుని సాయంకాలం 2 చూసుకుందాం. ఓకేనా? మళ్ళీ చదవండి. దేవుని కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను. అందుకే దేవునికి కోపం ఎందుకు వచ్చింది? కింద ఉంది చూడండి. దేవునికి కోపం అనేది ఎందుకు వచ్చిందా? నా పాపమును బట్టి నా ఎముకలకు స్వస్థత లేదు. ఎముక ఎందుకన్నారంటే ఆదాము నుండి తీసింది ఎముకలో నుంచి అవ్వచ్చింది. నీకు బాడీకి బ్లడ్ కావాలన్న ఎముకలో నుంచి మధ్యలో నుంచే రావాలి. అందుకని మెయిన్ పార్ట్ అని మనకు తెలియజేయడం అక్కడ కావ్య రూపక గ్రంథమైన జ్ఞాన గ్రంథమైన
కీర్తనల గ్రంథంలో ఆ మాట రాయబడింది. మళ్ళీ చదవండి. నీ దగ్గర దేవుణ్ణి పెట్టుకోండి. దేవుని కోపాగ్ని వలన నీ దగ్గర దావీదుని తీసేసి మనల్ని పెట్టుకుందాం. దేవుని కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయేను, నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు అని ముందు ఆలోచించుకోవాలండి. మనిషి ఫస్ట్ వెళ్ళవలసింది ఎక్కడికంటే నేను ఏదైనా దోషం, నేరం, పాపం దేవుని విషయంలో చేశానని ఒకసారి ఆలోచించుకోవాలి. ఓకే అయితే ఏం చేయాలో కింద చూడండి. రోగానికి కారణాలు. రోగానికి కారణం ఏంటని తెలిసింది? దేవునికి కోపం. దేవుని కోపానికి కారణాలు కింద ఇచ్చాడు 38:4. నా దోషములు. 5వ వచనం నా మూర్ఖత. 4వ వచనం దేవుని కోపం రావడానికి కారణం ఏంటంటే నా దోషములు. తర్వాత 5వ వచనంలో నా మూర్ఖత వల్లనే దేవునికి కోపం అనేది వచ్చింది. దేవునికి కోపం రావడం వల్ల ఏమైందంటే ఆరోగ్యం శరీరమును విడిచిపోయింది. రోగం వల్ల వచ్చే సమస్యలు చూడండి, కింద ఇచ్చాడు 6వ వచనం. ఆ రోగం వల్ల వచ్చిన సమస్యలు ఏంటంటే దినమెల్లా దుఃఖం ఉంటుంది. 38:6. దినమెల్లా దుఃఖం అనుభవించిన వాళ్ళకి అర్థమైద్దండి ఇది. దినమెల్లా దుఃఖం. 38:7 నా నడుము తాపము. 38:8 బహుగా నలిగి ఉన్నాను. ఎవరు తెలిసింది విషయం? దావీదు గారికి తెలిసింది. ఏం తెలిసింది? దేవుని కోపాగ్ని వలన ఆరోగ్యం నా శరీరం విడిచిపోయింది, నా పాపమును బట్టి నా ఎముకలకి స్వస్థత లేదు, నా దోషములు నా మూర్ఖత వల్లనే దేవునికి కోపం అనేది వచ్చింది, కోపం వల్ల రోగం అనేది వచ్చింది, రోగం వల్ల ఆరోగ్యం నా శరీరాన్ని విడిచిపోయింది. ఇప్పుడు చెప్పండి, మనిషికి పాపం వలన రోగం వస్తుందా రాదా? పాపం వలన మొదట వచ్చేది ఏంటంటే దేవునికి కోపం. ఆ కోపం వలన వచ్చేదే రోగం. కోపం వల్ల ఆరోగ్యం మన శరీరాన్ని విడిచిపోవడం అనేది జరిగింది. ఇప్పుడు చెప్పండి, రోగం దేని వల్ల వస్తుంది? మనిషి చేస్తున్న పాపం వలన వస్తుంది. పాపం వలన వస్తుంది. క్రైస్తవులకి వస్తుంది, అన్యులకి వస్తుంది. అంటే వాళ్ళకి పాపం వల్ల మనకి పాపం వల్ల అంటారా? ఎవరికైనా పాపం వల్లనే రోగం అనేది వస్తుంది. 38:18 చూడండి. మొదటి కారణం అండి, మొదటి ఆరోగ్య రహస్యం అందరం వినాలి. 9ది పార్ట్ నెంబర్ 9 రోగం రావడానికి కారణాల్లో మొదటిది ఏంటంటే పాపం వలన రోగం అనేది వస్తుంది. పాపం వలన వచ్చిన రోగం పోవాలంటే, నేను అంటున్నారు కదా, పాపం వలన వచ్చిన రోగం పోవాలంటే పరిష్కారం నా దోషములను నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. సరిపోద్ది. దావీదు గారు ఏం చేస్తున్నారండి? నా దోషములను ఒప్పుకొనుచున్నాను. పాపం వలన వచ్చిన రోగం పోవాలంటే మనం చేసిన దోషాన్ని దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. పాపాన్ని గురించి దేవుడి దగ్గర విచారపడాలి. ఒప్పుకొని విచారపడి విడిచిపెడితే రోగం పోతుందండి. పాపం వలన వచ్చిన రోగం అయితే, మనిషికి పాపం వలన రోగం వస్తే ఆ పాపాన్ని దోషాన్ని దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. దేవుని దగ్గర పాపాన్ని గురించి విచారపడాలి, దాన్ని విడిచిపెట్టాలి. ఈ 3 చేస్తే ఏమైంది? రోగం పోతుంది. పాపం వలన వచ్చిన రోగం పోవాలంటే పాపాన్ని దోషాన్ని ఒప్పుకోవాలి, పాపాన్ని గురించి విచారపడాలి, దాన్ని విడిచిపెట్టాలి. ఇజ్రాయేలీలు దీనికి ఉదాహరణ ఎవరంటే, పాపం వల్ల రోగానికి ఉదాహరణ ఎవరంటే ఇజ్రాయేలీలు పాపం చేసినప్పుడల్లా దేవుడి వారికి రోగాలు తెగుళ్ళు కలగజేసేవాడు. అది మీ అందరికీ తెలుసు. పాపానికి శిక్ష బ్రతికుండగానే అనుభవించాలండి. ఇంకో ఆరోగ్య రహస్యం ఏంటంటే, భూమి మీద మనం చేసిన ప్రతి పాపానికి శిక్ష బ్రతికుండగానే అనుభవించాలి. అది రోగం అవ్వచ్చు, నొప్పి అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, శిక్ష అనుభవించి తీరాల్సిందే. అది జ్వరం అవ్వచ్చు, తెగులు అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చండి. మనిషి చేసిన
పాపానికి భూమి మీదే శిక్ష అనుభవించి చచ్చిపోవాలి. ఇది ఏదో రూపంలో అనుభవించాలి. అనుభవించకపోవడం మాత్రం కుదరదు. మరి దేవుని ఎందుకు నమ్మాము అంటే చచ్చిపోయిన తర్వాత ఆత్మ శిక్ష అనుభవించకుండా ఉండడానికి మాత్రమే అందుకని యేసుక్రీస్తుని ఉంటారంటే ఆత్మరక్షకుడు అంటారు. ఆత్మ రక్షకుడు. శరీరం మాత్రం చేసిన పాపానికి శిక్ష అనారోగ్య రూపంలో భరించి అనుభవించి తీరాల్సిందే. తర్వాత చూడండి నిర్గమకాండం 23-25. ఒక జనాంగం, ఇజ్రాయేలీల జనాంగం మధ్యలో నుంచి ఆయన పంపించిన తెగులు లేదా రోగాన్ని తీసివేయాలంటే ఏ కండిషన్ చెప్తున్నారు చూడండి. నిర్గమకాండం 23:25 మీ మధ్య నుండి రోగమును నేను తొలగిస్తాను. 25 నిర్గమకాండం 23:25 నీ మధ్య నుండి రోగమును నేను తొలగిస్తాను. ఎలా తొలగిస్తాను అంటే కొన్ని కండిషన్లు పెట్టాడు చూడండి. 23, 1, 2, 7, 8, 21 ఏం చెప్పాడంటే లేని వార్తలు పుట్టించకండి, దుష్కార్యములు చేయకండి, అబద్ధానికి దూరంగా ఉండండి, లంచానికి దూరంగా ఉండండి, జాగ్రత్తగా నా మాటలను విని ఆలకించి అనుసరించి నడుచుకోండి. అప్పుడు మీరు అలా అనుసరించి నడుచుకుంటే దేవునికి కోపం అనేది రేగదు. రేగటం వల్ల తెగులు రోగం అనేది వస్తుంది. ఈ మాటల సారాంశం ఏంటంటే దేవునికి కోపం రాకుండా చూసుకోండి ఆయన అని చెప్పాడు మోషే గారు. ఏం చెప్పాడు? దేవునికి కోపాన్ని రేపొద్దు. దేవునికి కోపం రేపావా ఆరోగ్యం, నీకు రోగం వచ్చి ఆరోగ్యం నీ శరీరాన్ని విడిచి వెళ్ళిపోద్ది అని ఇజ్రాయేల్ జనాంగానికి హెచ్చరికలు చేయడం అనేది జరిగింది. ఒకసారి 23-22 చూడండి. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువును నీ విరోధులకు విరోధినే ఉండుదును. ఎట్లనగా నా దూత మీకు ముందుగా వెళ్ళి చూడండి. ఏం చేయమన్నాడు? చిన్న మాట. దేవుని మాట జాగ్రత్తగా విని దేవుడు చెప్పిన యావత్తు చేసిన ఎడల ఎంత సెక్యూరిటీ ఉందో చూడండి మనకి. మళ్ళీ ఒక్కసారి చదవండి 22 నుంచి. దేవుని మాట జాగ్రత్తగా విని చెప్పిన యావత్తు చేసినప్పుడు ఆదాం చెప్పిన పాఠం అదే. ఎవరు జ్ఞానులు? చేసిన ఎడల 1 ఆరోగ్య రహస్యం అండి. జాగ్రత్తగా ఇది ఒక ఆరోగ్య రహస్యం. దేవుడి మాట జాగ్రత్తగా విని దేవుడు చెప్పిన యావత్తు చేసిన ఎడల శత్రువును మన విరోధికి ఎవరు విరోధి అవుతాడంట? దేవుడి విరోధి అవుతాడు, శత్రువు అవుతాడు. ఎట్లనగా చూడండి, మన ముందు ఎవరు వెళ్తారంట? దేవుని దూత ఉంటుందంటండి. మీకు అర్థమవుతుందా? బండి ఎక్కారు, ముందు దూత వెళ్తుంటారు. సైకిల్ ఎక్కారు, పారబెట్టుకున్నారు. మన దొడ్లో మీకు తెలుసా లేదా పాములు బాగా తిరుగుతాయి తెలుసా మీకు? ఒకరోజు అలా తిరిగి ఇక్కడికి వచ్చింది. జాగ్రత్తగా అక్కడ ఉంటుందిలే, వెళ్ళిపోద్దాం అనుకుంటే జనాల మధ్య నుంచి వెళ్ళిపోయింది అది. ఇక్కడ స్థలం ఉంది కదా, ఇది ఒక పెద్ద అడవి అండి. మన ఒంగూరు గ్రామంలో పెద్ద అడవి ఇది. ఏది ఇప్పుడు మనం ఉన్న స్థలం పెద్ద అడవి. అసలు ఇలాంటి అడవి కాదు. దీన్ని సాగు చేసాం. అరవై కూడా చాలా సార్లు వచ్చాడు చేయడానికి. అమ్మగారు బాగా తెలుసు మాకన్నా, చిన్నప్పటి నుంచి కన్నా ఆవిడ పెద్ద అడవిది. ఇప్పుడు మనం నడుస్తున్నా మన ముందు ఎవరు నడవాలి? దోత నడవాలి. దోత నడితే అది అసలు పారిపోవాలి అంతే, ఏం భయపడకండి. భయం ఉండదు. గుర్తుంచుకోండి. సాయంకాలం ప్రేయర్. కొంతమంది ఇప్పుడే భయం స్టార్ట్ అయింది, ఇది పౌల్ ఏరియా అంటున్నారు. ఆ మాట నేను చెప్పక ముందు ధైర్యంగా వచ్చాను. ఇప్పుడు చెప్పిన తర్వాత మీకు ఏముండదు మనసులో? ఇప్పుడు కర్రపలు కనపడినా గుర్తుంచుకోండి. దేవుని మాట ప్రకారం మనం జీవిస్తే ఎంత ధైర్యంగా ఉండొచ్చు అంటే, నా ముందు దేవుని దూత, సీఎం గారికి పిఎం గారికి లేని సెక్యూరిటీ మనకుంటది. మీ ముందర దేవుని దూత నడుచును. తర్వాత చూడండి, చాలా మంచి పాఠం అండి, కొంచెం శ్రద్ధగా ఉండండి. దేవుని మాట జాగ్రత్తగా విని దేవుని చెప్పిన యావత్తు చేసిన ఎడల శత్రువులకు శత్రువునవుదును, విరోధులకు విరోధునవుదును. మీ ముందర నా దూత నడుచును. తర్వాత 25 చదవండి.
సేవింపవలెను. అప్పుడు నీ ఆహారమును నీ పానమును దీవించును. ఆహారమును పానమును దీవించడం అంటే దేవుడు మనం తినే ఆహారాన్ని పానాన్ని దీవించడం అంటే టైఫాయిడ్ అనేది దేని వల్ల వస్తుందండి? ఈగల వల్ల వస్తుంది. నీటి వల్ల ఏమొస్తుంది? కలరా వస్తుంది. మనం తినే ఆహారం కల్తీ అవ్వడం వల్ల టైఫాయిడ్ వస్తుంది. తినే ఆహారం కల్తీ అవ్వడం వల్ల కలరా వస్తుంది. ఆహారాన్ని దీవిస్తాడంట, పానాన్ని దీవిస్తాడంట. ఎక్కువగా వచ్చే రోగాలు మొత్తం ఇప్పుడు దేనివల్ల వస్తున్నాయి అంటే ఫుడ్, వాటర్. ఈ రెండింటిని ఏం చేస్తాడంటే దేవుడు దీవిస్తాడంట. అంటే దోషం పోతుంది. ఇప్పుడు ఎంత క్లారిటీగా ఉంది. తర్వాత చదవండి. మీ మధ్య నుండి రోగమును తొలగించదను. ఇది పాపం వలన వచ్చిన రోగం పోవాలంటే దోషాన్ని ఒప్పుకోవాలి, పాపాన్ని క్షమించమని అడగాలి, విడిచిపెట్టాలి. విడిచిపెట్టేస్తే పాపం వలన వచ్చిన రోగాన్ని ఏం చేస్తాడు? తీసేస్తాడు దేవుడు. అలాగని ఇంజక్షన్ చేయించుకోవడం తప్పు కాదు, మెడిసిన్ వేసుకోవడం తప్పు కాదు. చేసేదంతా దేవుడే. తరచుగా వచ్చి బలహీనతల కోసం కొంచెంగా మెడిసిన్ తీసుకోమని పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తే, ఇప్పుడు చాలా మంది క్రైస్తవులు కొన్న లోపం ఏంటంటే నేను ఏ బిళ్ళ మింగనో అంటున్నారు. బిళ్ళలన్నీ మొక్కల్లో నుంచి తీసుకొచ్చిన దేవుడు చేసిన వాటిలోంచి తీసుకొచ్చిన. మళ్ళీ ఒకసారి చూడండి. మీరు దేవుని 22వ వచనం, మీరు దేవుని మాట విని జాగ్రత్తగా వినంటే, ఇప్పుడు ఆదాం చెప్పాడు, కృష్ణ చెప్పారు. ఈ మాటలు ఎలా వినాలి? ఈ జాగ్రత్తగా వినాలండి. హరిబాబు చెప్పినా కూడా జాగ్రత్తగా వినాలి. నాగలక్ష్మి చెప్పినా, రాజేష్ పాఠం చెప్పాడు, ఎలక్షన్ ముందో పాఠం చెప్పాడు. ఆ పాఠం కూడా ఎలా వినాలంటే లంచం గురించి చెప్పాడు. దేశం నాశనం అయిపోయే కారణం. మాటను జాగ్రత్తగా విని నేను చెప్పిన యావత్తు చేసిన ఎడల ఆదాం చెప్పినట్లుగా నువ్వే జ్ఞానివి, నువ్వే వివేకం కలవాడివి. చేసిన ఎడల నీ ముందర నా దూత నడుచును. ఇక్కడ చాలు మనకి. మన ముందు ఎవరు నడుస్తారంట? దేవదూత మన ముందర నడుస్తుంది. కాబట్టి మన దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తే అప్పుడు దేవుడు మన ఆహారాన్ని దీవిస్తాడు, పానాన్ని దీవిస్తాడు, మన మధ్యలో ఉన్న రోగాన్ని కూడా తీసేస్తాడు. పాపం వల్ల వచ్చిన రోగం పోవాలంటే ఏం చేయాలి? దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించాలి. మన పాపం వల్ల ఏం జరుగుతుందండి? దేవునికి కోపం వస్తుంది. దేవునికి కోపం వల్ల రోగం వస్తుంది. రోగం వల్ల ఆరోగ్యం పోవడం అనేది జరుగుద్ది. అప్పుడు ఏం చేయాలంటే దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే రోగం కూడా మనల్ని వదిలిపెట్టి విడిచిపెట్టి పోద్ది. పోద్దంటారు? పోద్దంటారు? పోద్ది. మనం ఒప్పుకుని పాపాన్ని విడిచిపెడితే మన శరీరం నుంచి రోగం మనల్ని విడిచిపెట్టి పోద్ది. మన బాడీలోనండి ఈ ప్రపంచంలో భవిష్యత్తులో ఎన్ని రోగాలు రావాలో అన్ని రోగాలకి సంబంధించిన సూక్ష్మ రూపంలో కణాలు బాడీలో ఉండిపోతాయంట. అర్థమవుతుంది నేను చెప్పింది మీకు? ప్రపంచంలో భవిష్యత్తులో రాబోయే ఎన్ని రోగాలు ఉన్నాయో, అందుకైతే వచ్చిన ఎన్ని రోగాలు అన్నింటికి సంబంధించిన చిన్న సూక్ష్మ రూపంలో బాడీలో అలా స్టోర్ అయి ఉంటాయి. వీడు ఎప్పుడైతే ఎక్స్ట్రాలు చేస్తాడో దేవుడు ఆజ్ఞిస్తాడో అది రేగిద్ది అనమాట, డెవలప్ అయింది. ఎప్పుడైతే దేవుడు ఆగమంటాడో ఆగిపోతుంది. 24 గంటల కడుపులో నొప్పి అంటారు. అందరికీ ఉంది. ఉండుకో అంటారు తెలుగులో. అందరికీ ఉంది. మరి కొందరికి ఎందుకు నొప్పి? దేవుని కోపాగ్ని వలన. అర్థమవుతుంది మీకు? కాబట్టి ప్రతి వైరస్, టైఫాయిడ్ వైరస్ నా బాడీలో కూడా ఉంటుంది. మొత్తం అన్ని రకాల వైరస్లు అన్నీ ఉంటాయి మన బాడీలో. ప్రకృతి నుంచి వచ్చిందే కదండి బాడీ, అన్నీ ఉంటాయి. ఎప్పుడైతే మన దేవుడికి ఎప్పుడైతే వ్యతిరేకత తిరుగుతాం, దేవుడు కూడా ఏం చేస్తాడంటే వీరు నా మీద తిరగబడి ఉన్నారు అంటే అర్థం ఏంటి? ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు, వీరు నా మీద తిరగబడి ఉన్నారు అంటే మీరు వెళ్ళి తిరగబడండి అని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు అనమాట. పాపం వలన రోగం వస్తుంది. ఈ రోగం పోవాలంటే ఒప్పుకొని విడిచిపెట్టాలి. చేసిన పాపానికి శిక్ష తప్పకుండా భూమి మీద అనుభవించుతారు. కాబట్టి చిన్నదే కదా పెద్దదే కదా అని అజాగ్రత్తగా ఉండొద్దు. చాలా జాగ్రత్తగా పాపం విషయంలో ఉండండి. మరి భక్తులకి ఎవరికైనా రోగాలు వచ్చినాయా చూద్దాం. 2వ రాజుల గ్రంథం 20, 4-5 ఉన్నా, నేను ఒక్కళ్ళనే చూపిస్తున్నా. 2వ రాజుల గ్రంథం 20 అధ్యాయం 1, 2, 3 వచ్చినాయి. 2వ రాజుల గ్రంథం 20 అధ్యాయం 1, 2, 3 వచ్చినాయి. అయిపోయిందండి, 5 నిమిషాలు అయిపోద్ది. మిగిలిన 3 సాయంకాలం నేర్చుకుందాం టైం ఉంటే. 2వ రాజుల గ్రంథం 20 అధ్యాయం 1, 2, 3 వచ్చినాడు. ఆ దినములలో హిజ్కియా భక్తుడా భక్తిహీనుడా?
భక్తుడు అదేంటండి మరణకరమైన రోగం అంటే ఇప్పుడు కరోనా లాంటిది అనమాట. ఇక అది వస్తే కరోనా వస్తే క్యాన్సర్ వస్తే క్యాన్సర్ అలా మరణకరమైన రోగం ఎవరికి? భక్తుడికి. అంటే దీన్ని బట్టి మనకేం అర్థం అవ్వాలంటే నేను ఎంత భక్తిపరుడైనా రోగం అనేది వస్తుంది. అది మాత్రం కామన్. నేను దేవుని పని బాగా చేస్తాను, నాకు ఏ జ్వరం రాదంటే కుదరదు. శరీరం ఉందంటే అన్నీ వస్తాయి, దగ్గు వస్తుంది, జలుబు వస్తుంది, అన్నీ వస్తాయి. ఓకేనా? కానీ ఆ రోగంతో మనం చచ్చిపోకుండా ఉంటాం, అది అదృష్టం. తర్వాత చదవండి. హిజ్కియాకు మరణకరమైన రోగం రాగా ఆమోసు కుమారుడును ప్రవక్తనైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతకవు. అంటే ఇక అవుట్ గనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పగా, వినండి, చెప్పగా అదే ప్లేస్లో మనం ఉన్నాం అనుకుందాం. నీకు రోగం వస్తుంది, 15 రోజులు చచ్చిపోతామని దేవుడు ఎవరి ద్వారా కౌరంపించాడు. ఇతను భక్తుడండి. ఏం చేశాడు చూడండి. తన ముఖమును గోడ తప్పు తిట్టుకుని ఎవరిని అడుగుతున్నాడు? ఎక్కడి నుంచి వచ్చింది వార్త? దేవుడి దగ్గర నుంచి వచ్చింది. దేవుడిని అడుగుతాడు. ఏమని చూడండి. నన్ను చంపొద్దు, నీకు త్వరలో రోగం వస్తుంది, రోగం వచ్చి నువ్వు చచ్చిపోతావని చెప్తే యథార్థ హృదయం, నీ అసలు నేను నా బతికేంటో ఒక్కసారి చూడని అడుగుతున్నాడు. మనం కూడా అది అడగాలండి దేవుడిని. అంటే ఏదైనా రోగం వచ్చింది అనుకోండి, నేను ఈ పని అంత బాగా చేస్తాను నీకు తెలుసు కదా, ఈరోజు ఫుల్గా కాళ్ళు నొప్పులు జ్వరం వచ్చినాయి, ఆదివారం చర్చ ఎలా జరిగిద్ది అని అడగాలి దేవుణ్ణి. మనం ఇప్పుడు భక్తుడు ఏదైనా అడుగుతున్నాడు. ఇప్పుడు రోగం ఎక్కడి నుంచి వచ్చింది? ఏ రోగమైనా ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఎవరిని అడగాలి? మనం దేవుణ్ణి అడగాలి. మరి మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు చర్చిలో ఉన్న వాళ్ళందరికీ కాళ్ళు నొప్పులు జ్వరం వచ్చేసింది, చర్చ జరిగిద్దా? జరగదా? ముఖం గోడ తట్టు తిప్పుకుని యథార్థ హృదయుడని సత్యముతో నీ సన్నిధిని దేంతో నడుచుకున్నాడంట? సత్యముతో. అంటే వాక్య ప్రకారం సత్యముతో నేను ఎట్లు నడుచుకుంటున్నా, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును, అంటే సమస్తమును నేను ఎట్లు జరిగించుతున్నా, కృపతో జ్ఞాపకము చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించను. మనం భక్తిపరులమే. మనకి ఏదైనా అనారోగ్య సమస్య వస్తుంది, అప్పుడు దేవుణ్ణి ఎలా ప్రార్థించాలంటే ఎలా ప్రార్థించాలి? నువ్వు పాపం చేస్తే అలా ప్రార్థించాలి. మనం ఏ పాపం చేయలేదని మనకు తెలిస్తే ఎలా ప్రార్థించాలి? ఎలా ప్రార్థించాలి? అసలు నేను లేకపోతే మరి ఏంటి పరిస్థితి, నన్నే ఇక్కడ ఉంచేస్తే ఇలా అయితే నా పరిస్థితి ఏంటి, సంఘం పరిస్థితి ఏంటని దేవుడికి మొరపెట్టాలి. మళ్ళీ ఒకసారి చూడండి ఏమన్నాడు హిజ్కియా 91:6 మొత్తంలో ఆయన చేసిన ప్రార్థన ఉంటుంది. యథార్థవర్తుడునై నేను ఎట్లు నడుచుకుంటునో, సత్యమును అనుసరించి నేను ఎట్లు నడుచుకుంటునో, నీకు అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతున్నా, కృపతో జ్ఞాపకం చేసుకున్నాను. ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? దేవుణ్ణి అదిరించడానికి బెదిరించడానికి సరిపోవండి. మనం దేవుణ్ణి అదిరించడానికి బెదిరించడానికి సరిపోం. దేవుడు ఏదైనా చేస్తే మళ్ళీ తిరిగి దేవుణ్ణి అడగటమే. అదే అడిగాడు హిజ్కియా. లేదు పాపం వల్ల కాదు, వేరేలాగా మనకు అనిపిస్తే మనం దేవుణ్ణి ఏం అడగాలంటే ఇదే అడగాలి. దేవుడా, నేను ఎంత న్యాయవంతుడిని నీ ఎదుటి ప్రవర్తించాను ఒకసారి జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకుంటే ఏం చేశాడు ఈయన? మరలా జ్ఞాపకం చేసుకుని మరలా ఆ రోగాన్ని తీసి ఆయుష్ అనేది పెంచడం అనేది జరిగింది. ఇక్కడ రోగం ఎవరికి వచ్చిందంటే పాపం చేయని భక్తుడికి వచ్చింది. ఇప్పుడు మనకి పాపం చేస్తే వచ్చే రోగం ఉంది, పాపం చేయకపోయినా వచ్చే రోగం ఉంది. దేనికంటే టెస్ట్ అపవాది వల్ల రోగం వేరండి, దాన్ని పక్కన పెట్టేద్దాం. నేను చెప్పేది పాపం వల్ల రోగం. ఇప్పుడు పాపం వల్ల రోగం వస్తే ఇజ్రాయేలుకి వచ్చింది, పోయింది. ఇక ఏ పాపం చేయకపోయినా రోగం వచ్చింది. చిన్న టెస్ట్ పెట్టడానికి దేవుడు, అంటే భక్తుడు అనేవాడు ఎవరికైనా సరే రోగం అనేది వస్తుందని తెలియజేయడానికి ఒక భక్తి పరిని చూపించాడు.
పాపం వలన వస్తుంది ఇజ్రాయేల్ జనాంగం చూపించాడు. భక్తుడికి కూడా రోగం వస్తుంది. వాళ్ళు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే ఆళ్ళ రోగం పోయింది. ఈ భక్తుడికి వచ్చిన మరణకరమైన రోగం, రోగం కాదు మరణకరమైన రోగం, చచ్చిపోతావు, ఇక నువ్వు బ్రతకవు. అప్పుడు ఈయన ఏం చేశాడంటే, అసలు నా టాలెంట్ ఏంటో, నా ప్రవర్తన ఏంటో, ఒకసారి నేను ఎంత జ్ఞానినో, నేను ఎంత వివేకం గలవాడినో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అన్నాడు. జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఏం చేశాడు, ఇటువంటి వాడిని భూమి మీద బ్రతకనిస్తే మంచిదా చెడ్డదా? మంచిదని ఏం చేశాడంటే ఆయుష్ ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి బాగా దేవుని పని చేసే వాళ్ళకి రోగాలు వస్తాయా, రొబ్బులు వస్తాయా, జ్వరాలు వస్తాయి, అన్నీ వస్తాయంటే అందరికన్నా మనకే ఎక్కువ వస్తాయంట. అందరికన్నా మనకే ఎక్కువ వస్తాయి. ఇప్పుడు చెప్పండి, రోగాలు రాని రుచులు. యూట్యూబ్లో పడుతుంది, రోగాలు రాని రుచులు. మన పాఠం పేరేంటి? రోగం రావడానికి కారణాలు. మొదటి కారణం పాపం వలన వస్తుంది రోగం. దాంట్లో 2 రకాలు ఉన్నాయి. ఏం చేయాలి ఏంటనేది మొత్తం మీకు వివరించాను. 2, 3, 4 కుదిరితే నైట్ కొన్ని, వచ్చేదారం కొన్ని. అంటే ఇది ఒకసారి చెప్పేది అయిపోయేది కాదండి. ఓకే, ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రియా పరలోకమందున మా తండ్రి, ప్రతి రోగానికి పాపమే అని అంటగడుతున్న క్రైస్తవ సమాజానికి కనువిప్పుగా రోగం రావడానికి ప్రధాన కారణాలుగా 4 తీసుకుని నీ పిల్లలకు వివరిస్తున్నాను తండ్రి. మొదటి భాగాన్ని వివరించాను. రోగం రావడానికి మొదటి కారణం పాపమని, పాపం వల్ల ఆరోగ్యం, దేవుని కోపం వస్తుందని, దేవుని కోపం అగ్నిగా మండితే ఆరోగ్యం మా శరీరాలను విడిచిపోతుందని తెలుసుకున్నాం తండ్రి. మా పాపాన్ని, మా ప్రవర్తనని, మా దుష్ప్రవర్తనని విడిచిపెట్టి నీ వాక్య ప్రకారం ప్రవర్తిస్తే మా ముందర నీ దూతను నిలబెడతామని, మా ఆహారాన్ని, మా పానాన్ని దీవిస్తామని మేము తెలుసుకున్నాం తండ్రి. మేము ఎంత భక్తిపరులమైనప్పటికీ మాకు రోగం వస్తుందని, రోగం వచ్చినప్పుడు నీకు ఎలా ప్రార్థించాలో, పాపం చేసి రోగం వస్తే ఎలా ప్రార్థించాలో నీ పిల్లలకు సవివరంగా తెలియజేసాను తండ్రి. నీ పిల్లలు విన్నారు. మిగిలిన భాగాలు కూడా విని జ్ఞానాన్ని గ్రహించి ఎలా ప్రవర్తించాలో అర్థం చేసుకునే భాగ్యం దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. సాయంకాలం క్లాస్ ఉందని ఎవరు మిస్ అవ్వద్దు. రొట్టె దర్శనం తీసుకుని ముగించుకుని వెళ్ళిపోదాం. చాలా మెరుగండి. ఇంకా ఇతర రాష్ట్రం చాలా హాస్పిటల్ కాగితాలు చేశారా?